ఇది ఇక్కడ మేము ఫరీద్పేట గ్రామం నుంచి ఇక్కడ మనం శ్రీకాకుళం జిల్లాలోని మేము మార్కెటింగ్ వస్తానండి. ఈ మార్కెటింగ్ అనేది దళారుల వ్యాపారస్తులే తప్ప ఇక్కడ సామాన్యుడిగా ఒక రైతుకు అనేది ఫెసిలిటీస్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సామాన్యుడిగా ప్రజలకు ఏది ఇచ్చేసింది చెప్పలేదు. రైతులు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధరలు లేవు, సరైన ఇది వ్యవస్థాపన లేదు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించు ఇక్కడ ఇచ్చాపురం డివిజన్ నుంచి మన సోంపేట, పలాస, టెక్కలు ఈ డివిజన్ అంతవరకు వెళ్తుంది ఇక్కడ నుంచి మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నా సరే రైతులకు అనేది ఫెసిలిటీస్ లేదు. రైతులకు ఇన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి, గవర్నమెంట్లో వచ్చినా సరే రైతులకు అనేది ఎక్కడా ఫెసిలిటీస్ లేదు. రైతులకు ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏ గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చేయడం లేదు. రైతుకు అనేది ఒక మార్కెటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఉండాలి, రైతుకి మార్కెటింగ్ ఉండాలి. ఎక్కడ అమ్ముకోవాలనే ఒక మున్సిపాలిటీ వాడు వస్తాడు, లెగ్గొట్టేస్తాడు. ఒక పోలీసు వాడు వస్తాడు, వాడు ఫైన్ వేసేస్తాడు, లెగ్గొట్టేస్తాడు. మరి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు మేము ఇక్కడ మేము రెంట్లు కట్టుకుంటున్నాము, మాకు ఏజెంట్ లేదు. మున్సిపాలిటీ వాడు మాత్రం కట్టే ఉంచుకునేటప్పుడు మాత్రం బిల్లులు మాత్రం కట్టించుకోవడం. రైతులకు ఫెసిలిటీస్ ఉండాలి. రైతులు తెచ్చిన సరుకుల్ని వ్యాపారస్తులు తేకుండా ఉండేటప్పుడు విధంగా కలెక్టర్ గారు కూడా ఆదేశించడం లేదు. రైతులకి పండే పంటలు దళారులు వ్యాపారస్తులు తెచ్చిస్తున్నా సరే వాళ్ళ దళారుల కడికి వాళ్ళకి ఏంటంటే కమిషన్ వ్యాపారంగా ఉంటుంది కాబట్టి కమిషన్ వ్యాపారం కింద వెళ్ళిపోతున్నారు. రైతులకి ఏంటంటే మరి తెచ్చుకునే వాళ్ళు, మరి పండించుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎంబడే అమ్ముకొని ఎంబడే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ దగ్గర కొనడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. రైతులకు తెచ్చే పంట కూడా దళారు వ్యాపారస్తులు ఆ పండే సమయంలో ఏ ఏ ఏ పంటలు ఖరీఫ్లో, రబీలో పండే పంటలు, ఆ టైంలో శీతలంలో పండే పంటలు, ఆ పంటలు కూడా వాళ్ళు తేకుండా ఉంటే నేచురల్గా రైతులు ఒక రూపాయి 2 వస్తాయని చూస్తారు. రైతులు తెచ్చేటప్పుడు వాళ్ళు కూడా రైతులు ఎప్పుడు తెస్తారో వాళ్ళు తగ్గించేస్తే ఆ రైతులు మరి ఏం చేస్తారండి? సామాన్యంగా రైతులు ఎవరైనా ఊరేసుకునేది వస్తారు. వాడు తెచ్చే ఇప్పుడు రైతులు పండేటప్పుడు వాళ్ళు తెచ్చే మేము 10 రూపాయలను పెడతామంటే వాడు 5 రూపాయలను పెట్టి 6 రూపాయలను పెట్టిస్తే మరి రైతుకి గిట్టుబాటు ఎప్పుడైనా వస్తుంది?